సూపర్ ఫుడ్ బర్గర్ 2016లో ఒక లండన్ పోషకాహార నిపుణుడు 50 కంటే ఎక్కువ సూపర్ ఫుడ్ పదార్థాలతో బర్గర్ను సృష్టించాడు. ఇందులో కాసాస్ నుండి బీ పుప్పొడి మరియు సీవీడ్ నుండి పులియబెట్టిన సోయా బీన్స్ వరకు ఉన్నాయి. ఇది సూపర్ ఫుడ్ బర్గర్. డీప్ పింక్ కలర్లో నాటేక్ మరియు టెక్స్చర్ మరియు ఫ్లేవర్తో ప్యాక్ చేయబడింది. 4 బర్గర్లు తయారు చేయటానికి ప్యాటీలు: 2 చిన్న బీట్రూట్లు, 1 కప్పు మూంగ్ మొలకలు, 3 టేబుల్ స్పూన్లు బాదం భోజనం లేదా గ్రాము బేసన్ ఫ్లాక్సీడ్ భోజనం, 3 మెత్తగా తరిగిన ఆకుపచ్చ పార్స్లీ, దాని ఎస్పీ కొబ్బరి నూనె, 3 లవంగాలు, వెల్లుల్లి మెత్తగా తరిగినది, 1 మధ్యతరహా ఉల్లిపాయ మెత్తగా కోయాలి, 12 బచ్చలి కూర ఆకులు, 1 స్పూన్ పసుపు పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, 4 స్పూన్లు ఉప్పు, అర స్పూను నల్ల మిరియాలు తాజాగా గ్రౌండ్ చేయాలి. పట్టీలను ఉడికించాలి. ప్యాటీలు: బీట్రూట్లను బాగా కడగాలి మరియు వాటిని కవర్ చేయడానికి తగినంత నీటితో ప్రెషర్ కుక్కర్లో ఉంచండి. ప్రెషర్ కుక్కర్ను మూతతో మూసివేయండి మరియు ఫైజర్ ఫెయిట్ ప్లగ్ ఇన్ చేయండి. కుక్కర్ పూర్తి ఒత్తిడికి చేరుకున్న తరువాత మొదటి విజిల్ మంటను తగ్గించి మరో 12-15 నిమిషాలు ఉడికించాలి. ఒత్తిడి తగ్గిన తరువాత కుక్కర్ తెరవండి. 3 బీట్రూట్లను పీల్ చేసి ఒక గిన్నెలో తురుముకోవాలి. తురిమిన బీట్రూట్ను ఒక గిన్నెపై ఉంచిన జల్లెడలో ఉంచండి. మొత్తం నీటిని పిండివేయండి. 4 మూంగ్ మొలకలను 1 కప్పు నీటిలో 2-3 నిమిషాలు ఉడకబెట్టడం ద్వారా బ్లాంచ్ చేయండి. బాగా వడకట్టి ముతక పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో తురిమిన బీట్రూట్లు, మూంగ్ స్ప్రౌట్స్ పేస్టు, బాదం మీల్ లేదా శనగపిండి, అవిసె గింజల మీల్ మరియు పచ్చి వెల్లుల్లిని కలపండి. సాట్ పాన్లో కొబ్బరి నూనెను వేడి చేయండి. వెల్లుల్లి మరియు ఉల్లిపాయ వేయించాలి. పాలకూర ఆకులు మరియు పసుపు పొడిని కలపండి. పాలకూర వాడిపోయే వరకు వేయించాలి. వేడి నుండి తీసివేసి గిన్నెలోని ఇతర పదార్థాలతో కలపండి. ఈ మిశ్రమాన్ని జీలకర్ర పొడి, ఉప్పు మరియు మిరియాలతో కలిపిన తరువాత మెత్తని పిండిలాంటి మిశ్రమాన్ని పొందటానికి బాగా మెత్తగా చేయండి. మిశ్రమాన్ని 4 భాగాలుగా విభజించి పట్టీలుగా ఆకృతి చేయండి. వాటిని ఫ్లాట్ డిష్ మీద అమర్చండి. క్లాంగ్ ర్యాప్తో కప్పి కనీసం 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలి. పట్టీలను ఉడికించాలి. మొత్తం గోధుమ బన్స్, నాన్ డైరీ జీడిపప్పు వ్యాప్తి, రెగ్యులర్ జన్ను సోరెన్, పాలకూర ఆకులు, ఎంపిక ఏదైనా వేడి సాస్. మితమైన వేడి మీద ఫ్లాట్ పాన్ మీద ఉంచండి. వేడిగా ఉన్నప్పుడు ఆలివ్ నూనెతో కలిపి పాన్ మీద పట్టీలను ఉంచండి. ప్రతి వైపు 10-12 నిమిషాలు ఉడికించడానికి అనుమతించండి. బయటకు తేలికగా బంగారు రంగు వచ్చే వరకు బర్గర్లను సున్నితంగా నిర్వహించండి. స్ఫుటంగా మారటానికి ప్రతి బర్గర్ చుట్టూ 1 టీ స్పూన్ ఆలివ్ నూనె వేయండి. ఇది బర్గర్స్. బన్స్ను మధ్యలో ముక్కలు చేయండి. ప్రతి సగానికి కొద్దిగా జీడిపప్పు, చీజ్ లేదా సాధారణ జున్ను వేయండి. ప్రతి బర్గర్ బన్లో 1 సగం మీద పాలకూర ఆకు, బర్గర్ ప్యాటీ మరియు అవకాడో లేదా టొమాటో ముక్కలను ఉంచండి. మిగిలిన సగంతో కప్పండి మరియు పక్కన మీకు నచ్చిన ఏదైనా వేడి సాస్తో వెంటనే సర్వ్ చేయండి. మా సర్వ్ యొక్క ఫోటో అవసరం. మీరు బీట్రూట్లు మరియు సెసామ్ ముక్కలు వరుసగా రూయర్స్ బంగాళాదుంపలు మరియు మెత్తని వండిన కాబూలీ చనాని భర్తీ చేయవచ్చు. మిగిలిపోయిన బీట్రూట్ రసాన్ని మరియు మూంగ్ మొలకలను ఉడకబెట్టడానికి ఉపయోగించే నీళ్లను విస్మరించవద్దు. చిటికెడు మిరియాల పొడి వేసి తాగవచ్చు. బీట్రూట్ జెన్ మాసిర్సే యాక్టివ్ మా బూటీలో అభివృద్ధి చెందుతుంది. తద్వారా బ్లడ్ ఫ్లూట్, రెస్పిరేటరీ ఫంక్షన్లు మరియు అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్లను మెరుగుపరుస్తుంది. ఇది మీరు తయారు చేసి అనుభవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.